హాయ్ మై డియర్ స్టూడెంట్స్, వెల్కమ్ టు క్యూలాజిక్స్. ఈరోజు మనం చెప్పే టాపిక్ ఏంటంటే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ తీసుకున్నా సరే అన్నిట్లో అందరికీ బాగా అలవాటు అయిపోయింది. జనరల్ స్టడీస్ బాగానే అలవాటైంది, అర్థమెటిక్ బాగానే అలవాటైంది, రీజనింగ్ బాగా అలవాటైంది. కానీ ఎవరికైనా సరే మార్క్స్ పోతుంది ఎక్కడంటే ప్యూర్ మ్యాథ్స్ అని. ఈ ప్యూర్ మ్యాథ్స్ విషయంలో చాలామంది బాగా డౌట్గా ఉంటున్నారు. సో కాబట్టి మన క్యూలాజిక్స్ యూట్యూబ్ ఛానల్ తరపున మనం ఏం చేస్తున్నామంటే ఈ ప్యూర్ మ్యాథ్స్ సంబంధించిన ఒక ఫ్రీ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాం అన్నమాట. ప్రతిరోజు కూడా లైవ్ అనేది ఈవినింగ్ 6:30కి ఉంటుందండి. 6:30 PM మనము డైలీ ఫ్రీ క్లాస్ చేస్తున్నాము. ఇది ప్యూర్ మ్యాథ్స్ అనేది మనకి అన్ని ఎగ్జామ్కి మనకి ఇప్పుడు ఎన్టీపీసీ ఉంది, ఓకే, ఎన్టీపీసీ తర్వాత నెక్స్ట్ గ్రూప్ డి, ఆ తర్వాత మనకి ఏపీలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఉంది, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, తర్వాత స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఓకే. ఈ క్లాస్ అన్నీ కూడా యూట్యూబ్లో లైవ్ క్లాసెస్ అమ్మా, మొత్తం కూడా ఇది ఫ్రీ క్లాసెస్ ఉంటాయి. సో అంటే నేను గమనించేది అంటే నాకున్న ఎక్స్పీరియన్స్, నేను వెళ్ళిన ఆఫ్లైన్ స్టూడెంట్స్లో కానీ ఆన్లైన్లో వినే వాళ్ళకైనా సరే అందరూ కూడా సార్ మేము బాగా అర్థమెటిక్, రీజనింగ్ అండ్ జిఎస్ చేస్తున్నాము, కానీ ప్యూర్ మ్యాథ్స్ ఇచ్చే ఆర్ఆర్బీలో అయితే ప్యూర్ మ్యాథ్స్ 2-3 క్వశ్చన్స్ మాకు బాగా పోతున్నాయి. ఆ షార్ట్ టైంలో ఎలా చేయాలో మనకు ఇబ్బంది అవుతుంది. లేదు ఎస్ఎస్సిజిలో మనకి ఉండే సిలబస్ 50% అర్థమెటిక్ ఉంటే 50% ఖచ్చితంగా ప్యూర్ మ్యాథ్స్ మీద ఇస్తాడు. అలానే ఫారెస్ట్ బీట్ ఆఫీస్ తీసుకున్నా సరే దాదాపుగా దీనిలో ఫారెస్ట్ బీట్ ఆఫీస్లో 60-70% ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. దీనికి సంబంధించి ఏదన్నా మీ నుంచి సపోర్ట్ కావాలని చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. నాకు ఆఫ్లైన్లో కానీ ఆన్లైన్లో కానీ మెసేజ్ చేయడం కానీ చేస్తున్నారు. కాబట్టి నా తరపున ఎవరైతే పూర్ స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళ కోసమని మన క్యూలాజిక్స్ తరపున మనం ఫ్రీగా ప్యూర్ మ్యాథ్స్ క్లాసెస్ ఎవ్రీడే 6:30 PMకి ప్రతిరోజు కూడా 6:30 లైవ్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నాము. సో దానిలో జనరల్గా అసలు ప్యూర్ మ్యాథ్స్లో ఏ టాపిక్స్ మనకి ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకి ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో అయినా సరే, ఈవెన్ మన ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో అయినా సరే, ఎస్ఐ అండ్ కానిస్టేబుల్లో కూడా ఏ చాప్టర్స్ ఇంపార్టెంటో, ఏ చాప్టర్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తాయి ఒకసారి మనం జస్ట్ ఒక 5 minutes బ్రీఫ్ ఇచ్చేసి రేపటి నుంచి మనం దీని మీద ఒక లైవ్ సెషన్స్ చేద్దాము. ప్రతిరోజు కూడా ఒక 1 hour వీడియో మనం చేద్దాము. ఓకే, రైట్. సో దీనిలో ఫస్ట్ మనకి ఇంపార్టెంట్, దీనిలో అన్నిటికన్నా ఫస్ట్ ఇంపార్టెంట్ మెన్సురేషన్ అండి. మెన్సురేషన్ ఓకే, ఇది మనకి మ్యాక్సిమం వెయిటేజ్ ఉంటుంది సార్. ఇది ఆర్ఆర్బీ పాయింట్ ఆఫ్ వ్యూ అయితే 1 or 2 క్వశ్చన్స్ వస్తుంది. ఈ ఓన్లీ ఒక టాపిక్ 1 or 2 క్వశ్చన్స్ వస్తాయి మనకి. ఒకవేళ 100 మార్క్స్ పేపర్ అయితే 100 మార్కులు కనుక నీకు పేపర్ అనుకుంటే 100 మార్క్స్ పేపర్లో మనకి మ్యాక్సిమం 10 క్వశ్చన్స్ పైనే వస్తుంది మెన్సురేషన్. అంటే మెన్సురేషన్లో మనకి ఏరియా అంటే ఏంటి, వాల్యూమ్ అంటే అర్థం ఏంటంటే చూడండి, ఇక్కడ మనకి మెన్సురేషన్లో మనం మెయిన్గా మనం డిస్కస్ చేస్తే వాట్ ఈజ్ మీన్ బై ఏరియా, వాట్ ఈజ్ మీన్ బై వాల్యూమ్, ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ గురించి మనం ఎక్కువ డిస్కస్ చేస్తూ ఉంటాము. సో అలాంటి పాయింట్స్ అని డిస్కస్ చేస్తుంది ఈ యొక్క మెన్సురేషన్ టాపిక్. అంటే వైశాల్యం అంటే అర్థం ఏంటంటే ఒక వస్తువు ఆక్రమించే స్థలాన్ని మనం వైశాల్యం అంటాము. ఓకే, అంటే L/Bలో చెప్తే దాన్ని వైశాల్యం అంటాము, L/B/Hలో చెప్తే దాన్ని ఘనపరిమాణం అంటామండి. లెంత్ ఇంటూ బ్రెత్ని మనం ఏరియా అంటాము, L/B/Hను వాల్యూమ్ అంటాము. అంటే 2 dimensionలో చెప్తే ఏరియా అంటాము, 3 dimensionలో చెప్తే దాన్ని ఏమంటాము, వాల్యూమ్ అంటాము. అలాంటి పాయింట్స్ అన్నీ కూడా ఈ మెన్సురేషన్ టాపిక్లో వస్తాయి. మెన్సురేషన్లో మనకి 2 భాగాలు ఉంటుంది, ఒకటి వైశాల్యాలు మరియు ఘనపరిమాణాలు, దానికి సంబంధించిన క్వశ్చన్స్ వస్తాయి మనకి. మ్యాక్సిమం దీనిలో 10+ క్వశ్చన్స్ రావచ్చు. అంటే నేను చెప్తున్న వెయిటేజ్ అన్నీ కూడా 100 మార్క్స్ వెయిటేజ్ అండి. ఓకే, ఆ తర్వాత నెక్స్ట్ సెకండ్ టాపిక్ వచ్చేసి దీనిలో మనకి ఇచ్చే టాపిక్ జామెట్రీ అండి. జామెట్రీ, ఈ జామెట్రీ అనేది మ్యాక్సిమం మనకి 2 మార్క్స్, అంటే మేబీ అంటే 100 క్వశ్చన్స్ కనిపిస్తే మనకి 2 to 3 క్వశ్చన్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది. జామెట్రీకి మెన్సురేషన్కి ఏంటి డిఫరెన్స్ అన్నామనుకోండి, జామెట్రీ అండ్ మెన్సురేషన్ ఏం డిఫరెన్స్ అంటే, జామెట్రీ అనేది ఏం చెప్తుందంటే మనకి ఏం తెలియజేస్తుందంటే ఒకటి ఏదైనా ఒకటి తీసుకుంటే అది ఏ ఆకారంలో ఉందని చెప్పేది జామెట్రీ, అది ఎంత సైజులో ఉందని చెప్పేది మెన్సురేషన్ అన్నమాట. ఇప్పుడు సపోజ్ ఈ రూమ్ తీసుకున్నాం అనుకో, ఈ రూమ్ కనుక తీసుకుంటే స్క్వేర్ షేప్లో ఉందని చెప్పే జామెట్రీ అయితే ఆ స్క్వేర్ షేప్ యొక్క ఏరియా ఎంత, పెరిమీటర్ అని చెప్పేది మెన్సురేషన్. సో కాబట్టి ఇలాంటి పాయింట్స్ అన్ని కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వెళ్దాము. కాబట్టి మనకి ఎప్పుడు కూడా జామెట్రీ అండ్ మెన్సురేషన్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎప్పుడు కూడా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ వెళ్ళినా సరే
ప్యూర్ మ్యాథ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎక్కువ 70 to 80% ఈ రెండు టాపిక్స్ ఆక్యుపై చేస్తాయి అన్నమాట. సో కాబట్టి ఫస్ట్ టాపిక్ మెన్సురేషన్, సెకండ్ టాపిక్ జామెట్రీ. ఆ తర్వాత టాపిక్ నెంబర్ 3 అండి. టాపిక్ నెంబర్ 3 ఆల్జిబ్రా, బీజగణితం. ఆల్జిబ్రా, బీజగణితం. ఇది కూడా ఎంతేనమ్మా మనకి మ్యాక్సిమం ఇస్తే 2 క్వశ్చన్స్ ఇస్తాడు. ఆల్జిబ్రా అంటే మనకి లీనియర్ ఈక్వేషన్స్ అనగా రేఖీ సమీకరణాలు, క్వాడ్రిక్ ఈక్వేషన్స్ వర్గ సమీకరణాలు, తర్వాత పాలినామియల్స్, ఓకేనా, తర్వాత క్యూబిక్ ఈక్వేషన్స్, ఇవన్నీ కూడా మనకు ఆల్జిబ్రిక్ ఈక్వేషన్స్లో వస్తాయి. ఈ ఆల్జిబ్రిక్ ఈక్వేషన్ అంటే ఎప్పుడు కూడా కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎప్పుడు కూడా బాగా డిస్క్రిప్టివ్ ఉన్న క్వశ్చన్స్ ఇవ్వడండి, ఏదో ట్రిక్కీగా వచ్చే క్వశ్చన్స్ మాత్రమే ఇస్తాడనమాట. ఇవన్నీ కూడా కలిపి మ్యాక్సిమం మనకి 2 క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. అంటే ఆల్జిబ్రా అంటే తెలుగులో అయితే ఏమంటామంటే బీజగణితం అంటాము ఈ టాపిక్స్. ఆ తర్వాత నెక్స్ట్ ఓకే ఫస్ట్ టాపిక్ వచ్చేసి నెక్స్ట్ దాని తర్వాత ట్రిగనోమెట్రీ అండి. ట్రిగనోమెట్రీ ఇది మేబీ మనకు 1 మార్క్ వచ్చే అవకాశం ఉంది. త్రికోణమితి అనమాట. ఈ ట్రిగనోమెట్రీలో కూడా మనకి సబ్ టాపిక్ ఏంటంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ అని. ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ అనే టాపిక్ మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఖచ్చితంగా 1 మార్క్ గ్యారెంటీగా వస్తుంది మన ఇక్కడ. అంటే ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్లో మనకి యాంగిల్ ఆఫ్ ఎలివేషన్, యాంగిల్ ఆఫ్ డిప్రెషన్ ఇస్తాడు. ఓకే, సో కాబట్టి ఈ హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్ కానీ లేదు మనకి యాంగిల్ కనుక sin 420 degrees ఎంత, sin 330 degrees ఎంత అనేది మనకి అడగటం కానీ ఇవన్నీ చేస్తూ ఉంటాడు మనకి ఈ 4 టాపిక్స్. అండ్ దాని తర్వాత నెక్స్ట్ టాపిక్ నెంబర్ 5 అండి. 5 వచ్చేసి కోఆర్డినేట్ జామెట్రీ. కోఆర్డినేట్ జామెట్రీ అనమాట. అంటే వైశ్లేషిక రేఖాగణితం లేదా నిరూపక రేఖాగణితం అంటామండి. అంటే మనకి ఇక్కడ ఎక్స్ కోఆర్డినేట్ అండ్ వై కోఆర్డినేట్, ఎక్స్ యాక్సెస్ వై యాక్సెస్ అని 2 ఉంటాయి. ఇది ఎక్స్ యాక్సెస్, ఆ తర్వాత ఇది వై యాక్సెస్ అని 2 ఉంటాయి. సో కాబట్టి దీనిలో ఇది మనకి ఫస్ట్ క్వాడ్రెంట్, ఇది సెకండ్ క్వాడ్రెంట్, ఆ తర్వాత ఇది థర్డ్ క్వాడ్రెంట్, ఇది ఫోర్త్ క్వాడ్రెంట్. ఇలా మనం తీసుకొని ఇక్కడ మన జామెట్రీ మొత్తాన్ని కూడా ఇలా మనకి ఇక్కడ 4 క్వాడ్రెంట్స్లో మనం చెప్పేదాన్ని మనం కోఆర్డినేట్ జామెట్రీ అంటాము. ఈ 5 టాపిక్స్ మనకి మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్స్ అమ్మా. ఈ 5 టాపిక్స్ సంబంధించిన ఫ్రీ సెషన్స్ మనము మన క్యూలాజిక్స్ తరఫున ఎవ్రీడే ఈవినింగ్ సాయంత్రం 6:30కి మనం ఫ్రీ క్లాస్ చేద్దాము. ఓకే, నేను ఏమి కోర్స్ పర్చేజ్ చేయమని ఏమీ చెప్పట్లేదు కానీ బట్ మనం ఏదైతే పూర్ స్టూడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎంతవరకు కంటెంట్ అవసరమో అంతవరకు చెప్దాము. ఒకవేళ మీకు నచ్చితే, మీకు అంతా బాగా నచ్చితే అప్పుడు మనం కండక్ట్ చేసే మనం ఇచ్చే యాప్లో మనకి అన్ని చాప్టర్స్ సంబంధించిన వీడియోస్ ఉంటాయి. దాదాపుగా more than 400 వీడియోస్ వస్తాయండి. క్లాసులో మనకి more than 400+ వస్తాయి. అలానే ఎవ్రీ టాపిక్కి ఖచ్చితంగా ఒక 10 to 15 ఎగ్జామ్స్ ఉంటాయి, స్లిప్ టెస్ట్లు ఉంటాయి. ఆ తర్వాత ప్లస్ గ్రాండ్ టెస్ట్లు కూడా మనం కండక్ట్ చేయడం జరుగుతుంది మన యాప్లో. ఓకే, మన యాప్ నేమ్ వచ్చేసి క్యూలాజిక్స్ అండి. ఓకే, క్యూలాజిక్స్ అనే యాప్ ఉంటుంది మనకి ప్లే స్టోర్లో, అదే డౌన్లోడ్ చేయండి. ఈ 5 టాపిక్స్ మన మోస్ట్ ఇంపార్టెంట్. వీటితో పాటుగా ఇంకా ఏమన్నా ఇస్తే మనకి అన్ని ఎగ్జామ్స్ కాదు కానీ కొన్ని ఎగ్జామ్స్కి పర్టికులర్గా కొన్ని ఎగ్జామ్స్కి మీకు ప్యూర్ మ్యాథ్స్లో ఇంకా పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇస్తాడు. పర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్ ఇస్తాడు. ఇది మేబీ 1 మార్క్ వస్తుంది. ఆ తర్వాత నెక్స్ట్ 7th వన్ వచ్చేసి ఏమిస్తా అంటే ప్రాబిలిటీ ఇస్తాడు. ఈ ప్రాబిలిటీ మనకి ఇస్తాడు. ఇది కూడా మేబీ మనకి 1 మార్క్ వస్తుంది అన్నమాట. ఈ 7 టాపిక్స్ అంటే ప్రసారాల సంయోగాలు, సంభావ్యత, ఈ టాపిక్స్ మనకి మెయిన్ టాపిక్స్ అన్నమాట. అటువైపు 5 ఈ ఒక 2 మొత్తం ఎంత 7 టాపిక్స్. ఈ 7 టాపిక్స్లో ఏదో మనకి నామినల్గా యూట్యూబ్లో ఫ్రీ క్లాస్ చెప్తున్నామనే ఫీలింగ్ కాకుండా మనము 0 లెవెల్ నుంచి హీరో లెవెల్ వరకు ప్యూర్ మ్యాథ్స్ హై లెవెల్ క్లాసెస్ మనం చేద్దామండి. ఇట్స్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ అనమాట. మీకు ఏదైనా ఎగ్జామ్స్ రాసుకుందాం, వీటి మీద మనం ఎగ్జామ్స్ రాద్దామంటే మనం ఖచ్చితంగా యాప్లో మనం ఖచ్చితంగా లోయెస్ట్ కాస్ట్కి మనం ప్రొవైడ్ చేద్దాము. ఓకే, మీకు లింక్ కూడా నేను ఖచ్చితంగా మన డిస్క్రిప్షన్లో మనకి ఇస్తాను. థ్యాంక్ యూ అండి.